ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు నిర్వహించే అర్హత లేదని సిపిఐ ఎంఎల్ ప్రజాపంతా జిల్లా కార్యదర్శి రాజన్ అన్నారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం చింభోలి గ్రామంలో దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందన్నారు. గడిచిన 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని చేసిందని విమర్శించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కేసీఆర్ కు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. రాజకీయ ఉద్యోగాలు లభించినాయి తప్ప పేద ప్రజల మాత్రం ఆశలు నెరవేరలేదు, పేద ప్రజల మాత్రం ఆకాంక్షలు నెరవేరలేదని చెప్పేసి సిపిఎంఎల్ ప్రజాపంత ఐఎఫ్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ముఖ్యంగా చదువుకున్న ఉద్యోగులందరికీ ఇంటికొక ఉద్యోగం ఇస్తామని చెప్పేసి ఎన్నికలలో హామీ ఇచ్చారు. ఇవాళ ఎన్నికల్లో హామీ ప్రకారము ఒక్క ఉద్యోగం ఇచ్చింది లేదు. ఇవాళ కష్టపడి చదువుకున్నటువంటి విద్యార్థులు ఇవాళ ఎంతో కష్టపడి రాస్తే ఇవాళ పేపర్ లీకేజ్ అయ్యి 30 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. అలాగే ఇల్లు లేని వారికి డబుల్ బెడ్రూములు నిర్మిస్తామని చెప్పారు. కేవలం కొంతమంది కట్టి షో చేస్తున్నారు తప్ప ఇప్పటి వరకు పంచింది లేదు. అలాగే బీడీ పరిశ్రమలో 7 లక్షల మంది బీడీ కార్మికులు, బీడీ ప్యాకర్లు, నెలసరి ఉద్యోగులు, బీడీ కమిషన్దారులు బీడీ పరిశ్రమ మీద ఆధారపడి ఉన్నారు.